హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫో ఛానల్. ఈరోజు క్రిప్టో ఇన్ఫో ఛానల్లో బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో ఐఎన్ఆర్ డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం ఇప్పుడు మనం చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇదే బిట్మార్ట్ ఎక్స్చేంజ్. దీంట్లో ట్రేడింగ్ ఎలా చేయాలనే వీడియోని మీకు నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఆ వీడియో చూస్తే బిట్మార్ట్లో ట్రేడింగ్ ఎలా చేయాలనేది మనకి తెలుస్తుంది. ఈ బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో మనం డైరెక్ట్గా ఐఎన్ఆర్ యాడ్ చేయడం అనేది కుదరదు. దీనికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హోమ్, మార్కెట్స్, ట్రేడ్, ఫ్యూచర్స్, అసెట్లోకి వెళ్ళి మనం ఇక్కడ సేఫ్ మార్స్, సేఫ్ మూన్, మూన్ షాట్ ఇలా అన్నీ మనకి నేను బై చేసిన టోకెన్స్ అనేవి మీకు చూపిస్తున్నాయి. ఇప్పుడు అసెట్స్లో మనం టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేసుకుందాం. టీఆర్ఎక్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిపాజిట్, విత్డ్రా, ఎక్స్చేంజ్. సో మనం డిపాజిట్ సెలెక్ట్ చేసుకుందాం. డిపాజిట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. సో లేకపోతే ఆ లింక్ని మీరు కాపీ చేసుకోవచ్చు. నేను కాపీ చేశాను. ఇది కాపీ చేసిన తర్వాత మనం వజ్రక్స్ యాప్కి వెళ్దాం. వజ్రక్స్ యాప్ గురించి మీకు వీడియో కూడా చేయడం జరిగింది. దీంట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, క్యాండిల్ అనాలిసిస్, ఆ వీడియోని కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో చూస్తే మీరు వజ్రక్స్లో ట్రేడింగ్ ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. వజ్రక్స్లో మనం ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు క్విక్ బై, ఎక్స్చేంజ్, ఆర్డర్స్, ఫండ్స్. నేను ఇప్పుడు ఫండ్స్లోకి వెళ్ళాను. ఫండ్స్లోకి వెళ్తే మీరు చూస్తున్నారు, దగ్గర బీటీటీ ఉంది, టీఆర్ఎక్స్ ఉంది అండ్ వజ్రక్స్ కాయిన్ కూడా ఉంది. నేను ఇప్పుడు టీఆర్ఎక్స్ని విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ అడ్రస్, మీరు ఏదైతే అక్కడ బిట్మార్ట్ అడ్రస్ కాపీ చేసుకున్నారో ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తారు. తర్వాత మనకి దీంట్లో 36 టీఆర్ఎక్స్ ఉన్నాయి. అని విత్డ్రా అని కొట్టండి. విత్డ్రా కొట్టిన తర్వాత విత్డ్రా ఫీజ్ అని పడుతుంది. మనకి విత్డ్రా ఫీజు కింద 5 టీఆర్ఎక్స్ కట్ అవుతుంది. జనరల్గా మనం టీఆర్ఎక్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి తక్కువ ఫీజు పడేది టీఆర్ఎక్సే. ఒకవేళ యూఎస్డిటీ తీసుకున్నా కూడా మీరు ఒక యూఎస్డిటీ కట్ అవ్వడం జరుగుతుంది. దానికన్నా టీఆర్ఎక్స్ అయితే బెస్ట్ అండి. అక్కడ ఫైనల్ అమౌంట్ మనకి 31 వస్తాయని చూపిస్తుంది. అండ్ రిమార్క్స్లో ఏదైనా పెట్టుకోవచ్చు మీరు, గుడ్ అని కానీ. సో ఏదో ఒకటి మీకు ఏది అనిపిస్తే అది పెట్టచ్చు. తర్వాత ప్రొసీడ్ అని కొట్టగానే మీకు ఇక్కడ ట్రిగర్ అడుగుతుంది. ట్రిగర్ క్లిక్ చేస్తే మీరు టీఆర్ఎక్స్ మీకు ఒక ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీ టీఆర్ఎక్స్ విత్డ్రా అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నాకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయగానే నాకు టీఆర్ఎక్స్ అనేది విత్డ్రా అయిపోతుంది. ఇది మనం చూసాం కదా వజ్రక్స్లో ఎలా విత్డ్రా చేసామనేది. ఇప్పుడు మనం బిట్మార్ట్ ఎక్స్చేంజ్కి వెళ్దాం. ఇప్పుడు బిట్మార్ట్కి వచ్చిన తర్వాత మీకు ఒక 5 మినిట్స్ టైంలో టీఆర్ఎక్స్లో డిపాజిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు టీఆర్ఎక్స్ అని కనిపిస్తుంటుంది. ఇప్పుడు సేఫ్ మార్స్, మూన్ షాట్, సేఫ్ మూన్ ఇలా ఎలా అయితే కనిపిస్తుందో మీకు టీఆర్ఎక్స్ కూడా కనిపిస్తుంది. విత్డ్రా చేసిన అమౌంట్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే టీఆర్ఎక్స్లోకి వెళ్ళి ఇక్కడ మార్కెట్ క్లిక్ చేయగానే ఇక్కడ అన్ని కాయిన్స్ కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు టీఆర్ఎక్స్ క్లిక్ చేసుకోవాలి. టీఆర్ఎక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీఆర్ఎక్స్ యూఎస్డిటీ, టీఆర్ఎక్స్ ఈటీహెచ్, టీఆర్ఎక్స్ బీటీసీ అని వస్తుంది. మనం ఏం చేయాలంటే టీఆర్ఎక్స్ని యూఎస్డిటీలోకి కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న టీఆర్ఎక్స్ని మనం సేల్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత 100% అని కనిపిస్తుంది. మీరు ఇంకా నా టీఆర్ఎక్స్ యాడ్ అవ్వలేదండి. ఇక్కడ 100% టీఆర్ఎక్స్ కొట్టినప్పుడు ఇక్కడ టీఆర్ఎక్స్ ఎంతైతే ఉందో ఆ టీఆర్ఎక్స్ మొత్తాన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ టీఆర్ఎక్స్ 100 క్లిక్ చేసి సేల్ అని కొట్టగానే టీఆర్ఎక్స్ని యూఎస్డిటీలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇలా యూఎస్డిటీలో కన్వర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసెట్స్లోకి వస్తే మీకు ఇక్కడ యూఎస్డిటీ ఎంత ఉందనేది కనిపిస్తుంది. ఈ యూఎస్డిటీ ఉపయోగించి మీరు ఏ కాయిన్ అయినా, ఇక్కడ చూస్తున్నారు కదా, సేఫ్ మూన్, ఈటీసీ, షిప్
ఇలా అన్ని కాయిన్స్ ఉన్నాయి కదా. సేఫ్ మూన్ అనుకోండి. సేఫ్ మూన్ క్లిక్ చేయగానే ఇక్కడ బై అని కొట్టగానే మీరు యూఎస్డిటీతో ఏ కాయిన్ అయినా కూడా బై చేయొచ్చు. దీనికి చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి బిట్మార్ట్లో చాలా కాయిన్స్ లిస్ట్ అయి ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు, చాలా కాయిన్స్ ఉన్నాయి. అన్నీ కూడా పైసల కన్నా తక్కువలో ఉన్న కాయిన్స్ ఉన్నాయండి. ఈ కాయిన్స్ ఎప్పటికప్పుడు పర్సంటేజ్ పెరగడం తగ్గడం జరుగుతుంది. తక్కువ ఉన్న టైంలో మనం చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఈ కాయిన్స్ బై చేసి పెట్టుకుంటే అది పెరిగిన వెంటనే మనకి ఒక $4-5 రాగానే మనం దాన్ని సేల్ చేసుకోవచ్చు. ఇలా చేసి ఈ సేల్ చేసిన ఏ కాయిన్ అయితే ఉంటుందో దాన్ని మళ్ళీ యూఎస్డిటీలోకి సేల్ చేస్తాం. మళ్ళీ యూఎస్డిటీ నుంచి మనం ఆ కాయిన్ని మీరు విత్డ్రా చేసుకోవాలంటే యూఎస్డిటీ నుంచి టీఆర్ఎక్స్ని బై చేయండి. టీఆర్ఎక్స్ బై చేసిన తర్వాత టీఆర్ఎక్స్ అని ఇక్కడ క్లిక్ చేయగానే మీకు టీఆర్ఎక్స్ అనేది వస్తుంది. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో విత్డ్రా అనేది ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ విత్డ్రా చేయడానికి అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ అడిగినప్పుడు మీరు అక్కడ వజ్రెక్స్ ఉంది కదా, వజ్రెక్స్లోకి వచ్చేప్పటికి వజ్రెక్స్లో మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఫండ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టీఆర్ఎక్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ డిపాజిట్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. ఈ అడ్రస్ని అక్కడ మీ టీఆర్ఎక్స్లో విత్డ్రా అడ్రస్ దగ్గర ఇచ్చేస్తే మీకు ఆ అమౌంట్ అనేది వజ్రెక్స్కి రావడం జరుగుతుంది. వజ్రెక్స్ వచ్చిన తర్వాత మీరు సేల్ చేసుకుని ఆ అమౌంట్ని మీ బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. చూశారు కదండి, ఇది ఈరోజు బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో ఫండ్స్ డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం. నా వీడియోలు మీరు రెగ్యులర్గా ఫాలో అయితే క్రిప్టో మీద ఒక ఐడియా అనేది మీకు వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.